చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు, చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పనా? 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు? పెద్దగా చెప్పండి. చిన్నోడు. అసలు అప్పుడు ప్రసంగం జరిగింది కదా, యేసయ్య వాక్యం చెప్పాడు, అందరు విన్నారు. దేని గురించి చెప్పుంటాడు ఆయన? విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు యేసయ్య. అంతకుమించి ఏం చెబుతాడు? పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు. వేలాది మంది అక్కడ ఉన్నారు, అందరూ విన్నారు. నాకు ఒక మాట చెప్పండి, మీరు పసిబిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగా ఉండదా? పెద్దగా చెప్పాలి. కొద్ది గొప్పన ఉండవా వాళ్ళ దగ్గర? దాదాపు పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి, పిల్లలు ఇంకా అంత వేసుకోండి, కనీసం 12 నుంచి 15,000 మంది అక్కడ గుంపు. ఓకేనా? సరే, వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు, 5,000 పురుషులే అన్నారు అనుకో, అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కూటం అనుకుందాం, 5,000 మంది జెంట్సే అనుకుందాం. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం 1 రొట్టెన్నా ఉండదా? 2 రొట్టెలన్నా ఉండవా? 4 చేపలన్నా ఉండవా? మీకు దండం పెడతా చెప్పండి. డౌట్ లేదుగా? మరి ఉంటే యేసు ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు కదిలాడు, కానీ అంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకడన్నా నా దగ్గర ఈ 4 చేపలు ఉన్నాయని రాలేదేందండి? నా దగ్గర ఈ 2 చేపలు ఉన్నాయి, లేదా ఈ 2 రొట్టెలు ఉన్నాయని రాలేదేంది? ఎస్, వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా? వాళ్ళ దగ్గర కనీసం 1 చేప అన్నా 1 రొట్టె అన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? లాజికల్గా ఆలోచించారు.